అది అమాయకంగా ఏదోలే పాపం దానికి వాంతులవుతున్నాయని కంగారుపడి డాక్టర్ని పిలిస్తే మంచి అనకపోగా ఆవిడేదో అందని ఆ మాట పట్టుకుని దీన్ని కార్నర్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావే. ఏంటి ధరణి, పొద్దున వాళ్ళ అన్న మాటల గురించి చేసిన పనుల గురించేనా బాధపడుతున్నావు? దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. చాలా నీచంగా ప్రవర్తించారు, నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూశారు. కానీ ఇలా నా క్యారెక్టర్ మీద అభాండం వేయడం, డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయించడం తట్టుకోలేకపోతున్నాను. తప్పుగా ఆలోచించి నాది తప్పుడు నడక, తప్పుడు ప్రవర్తన అని ప్రచారం చేయాలని చూశారు. నన్ను ఆ విషయంలో అనుమానిస్తే మిమ్మల్ని కూడా అనుమానించినట్టేగా. మనమేంటో, మన మనసేంటో, మనం ఎలాంటి వాళ్ళమో తెలీదా వాళ్ళకి? మిమ్మల్ని అలా ఎలా తప్పు చేసేవారు అనుకున్నారు? ధరణి, ఇలా ఆలోచించి వాళ్ళ ఫూలిష్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. చివరికి అన్ని విధాలా నష్టపోయేది వాళ్లే. వదిలే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మధ్య దూరాన్ని పెంచలేరు. కానీ నన్ను ఈ స్థాయికి దిగజార్చి అవమానించాలని చూసారే, అదే బాధగా ఉంది. చూడు ధరణి, నువ్వు నేనేమన్నా అంటే బాధపడాలి, కానీ ఎవరో ఏదో అన్నారని ఇలా బాధపడటం నాకు నచ్చలేదు. నువ్వు ఇలా ఉంటూ నేను చూడలేను. ధరణి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకునేవాణ్ణి. ఏమంటారు శ్రీమతి గారు? సరేలే, ఆపండి. నేనేమీ సత్యభామలాగా ప్రవర్తించటం లేదుగా. మరి రుక్మిణిలానా? సరే, గుడ్ నైట్, పడుకో. ధరణిని దెబ్బతీయాలనుకున్న ప్రతిసారి మనకే ఎదురు దెబ్బ తగులుతోంది. ఆదిత్య దాన్ని బాగా వెనకేసుకొస్తున్నాడు. ఎంత చెడు చేయాలని చూస్తే అంత మంచి దానికి జరిగిపోతుంది. మన ప్రయత్నాలే మనకి ప్రతికూలం అవుతున్నాయి, దానికి అనుకూలంగా మారుతున్నాయి. ధరణి, నీ కథకి శుభం కార్డు పడే బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. ఏంటది నీలు? సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్. ఆదిత్యకి ప్రోగ్రాం గురించి చెప్పాను, సరే అన్నాడు. సమ్మర్ క్యాంపా? అవసరమా? అవసరమా అంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కదా, అందుకని ఈ ప్రోగ్రాం పెట్టిందేమో. అవునా నీలమ్మ? నువ్వు కాస్త మూసుకుని ఉంటావా? వాళ్ళు ఇంకా దగ్గర అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. కారు కాలేరు, కానివ్వను. అక్కడ వాళ్ళకు అడుగడుగునా గండాలే సృష్టిస్తాను. అంతా ఆ ధరణి ప్రభావమే అని ఆదిత్య అనుకునేలా చేస్తాను. అనుమానం పెనుభూతమై ఆ ధరణిని వదిలించుకునేలా చేస్తాను. ఇంట్లో కుదరంది వీధుల్లో మాత్రం ఏం కుదిర్చొస్తుంది? అంటే ఈ ఇంటి వాస్తు నీ ప్లాన్లకి పనికి రాలేదంటావా? వాస్తు పనికి రావడం కాదు, పరిస్థితులు అనుకూలించటం లేదు. ఖచ్చితంగా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నీలు, నువ్వన్నదే జరిగితే నాకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు? ఆనందించే వాళ్ళు ఎవరుంటారు? నీతో పాటు మేము లేవమ్మా. నీలమ్మా, నీ దుష్ట ప్రయత్నాలు ఫలించాలని కాలభైరవ దేవాలయంలో అర్చన చేసొస్తా. ఓ 1000 ఇలా కొట్టు. అవసరం లేదు, నేను ఆల్రెడీ చేయించాను. చేయించావా? ఇది మరీ అన్యాయం నీలమ్మా. ఇలా నా పొట్ట మీద కొట్టడం అన్యాయం. అందుకే నీకేం కలిసి రావట్లా. నీ చేతిలో పెట్టడం మూలంగానే అచ్చి రావడం లేదని అలా చేశాను. మళ్ళీ అర్చనలు అష్టోత్తరాలు అని డబ్బులకెప్పుడు చేయి చాచుకు. లేక నీక ఆనందం దక్కాకే నేను అమెరికా ఫ్లైట్ ఎక్కేది. నువ్వు ధైర్యంగా ఉండు,
ఓకే నీలు